హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేది. హాయ్ సార్. హాయ్ సార్, పల్నాడులోని ఓ ఇద్దరు యువకులు కత్తులు పట్టుకుని నడి రోడ్డుపై దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో రషీద్ అనే వ్యక్తి మరణించారు. అయితే వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వారే కావడం ఇక్కడ ముఖ్యమైన విషయం. అయితే దీన్ని ఓనాడు తెలుగుదేశం పార్టీ మీద కూడా మళ్లించారు. అయితే వాళ్ళు మాకు సంబంధం లేదు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేనిది అని అనేసి వివరించి వైసీపీ వాళ్ళదే కుట్ర అనేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు చనిపోయిన రషీద్ కుటుంబం వద్దకు జగన్ వెళ్ళారు. అయితే జగన్ వెళ్ళారు కానీ అక్కడ మాట సాయం కానీ డబ్బు సాయం కానీ చేయలేదు. అది కూడా ఆ పరామర్శించడానికి వెళ్ళింది కూడా ఆయన రాజకీయ ఫలితం కోసమే వెళ్ళారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇలా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా రాజకీయ ప్రలోభాల కోసమే వెళ్ళడం వాళ్ళకి కారణం ఏమై ఉంటుందంటారు? అసలు ఎందుకని అంత దూరం వెళ్ళి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా తిరిగి వచ్చారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళకి తప్పుకున్నవాడు ఎవడో నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళిద్దరూ వైసీపీ అని చెప్పలేదు. ముందు తెలుగుదేశం మీద గెంటేశారు. అది వాళ్ళకి మామూలే. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసేసి చంద్రబాబు నాయుడు మీద గెంటేశారు. అప్పటి నుంచి చూస్తున్నాం. అది అంటే 5 సంవత్సరాలు చూస్తున్నాం. వీళ్ళు కూడా ఆ ప్లేస్లో ఉంటే ఆ పని చేస్తున్నలేదు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. యాక్చువల్గాను రాజకీయ లబ్ధి అనేది అన్ని పార్టీలకు ఉంటాయి. ఎవరు పొజిషన్లో ఉన్నా, పొజిషన్ లేకపోయినా అక్కడికి వెళ్ళి పరామర్శించడంలో అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి రాజకీయ ప్రయోజనం, మైలేజ్ ఉంటుందని వెళ్తారు. అది వీడి అక్కడ పరామర్శించడం వలన అసలే దెబ్బతిని సత్యన్ పవన్ ఇంకా చంపినట్టుగాను మన జగన్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనే జనం దృష్టిలో. చాలా భ్రష్టత్వంలో పడిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఏం చేయాలో తెలియక అనుమానంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవడో చచ్చిపోయాడని చెప్పేసి ప్రూవ్ చేస్తే వెళ్ళక తప్పక వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? జస్ట్ గెట్ అ మైలేజ్ తప్పితే ఆ మైలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా రేపు పొద్దున ఒకళ్ళు కొట్టి చచ్చిపోతూ ఉంటారు. అందరికీ 15 లక్షలు 20 లక్షలు ఇస్తాడా? గవర్నమెంట్లో ఉంటే అతను డబ్బులు కాదు కాబట్టి ఇస్తాడు. ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఎక్స్గ్రేషియా అనేది ఇద్దరు కొట్టుకోవడం వల్ల సంఘంలో చచ్చిపోతే ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి పేరు వస్తుంది. నువ్వు చేసే ప్రతి పని, మీ మినిస్టర్లు చేసే ప్రతి పని, ఉప ముఖ్యమంత్రి చేసే ప్రతి పని, ముఖ్యమంత్రి చేసే ప్రతి పని కూడా గమనిస్తూ ఉంటారు. అంతకుముందు అలా గమనించారు కాబట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రకరకాల మాటలు అన్నారు. వాళ్ళ మిసెస్ని కూడా అన్నారు కాబట్టి వీళ్ళకి అక్కడి నుంచి అకౌంట్ పడుతూ కర్మ ప్లస్ మైలేజ్ తగ్గిపోయింది కాబట్టి తగ్గుతుంది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మన 11 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడ చచ్చిపోయారు. వాళ్ళు మీ పార్టీ వాడు అయితే ఒకలాగానే వీడి పార్టీ అయితే ఒక మనుషులే, అందరూ మనుషులే కదా, అందరూ ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళే. నిజంగా మీకు డబ్బులు ఇవ్వాలంటే గవర్నమెంట్ డబ్బులు కూడా ఇవ్వచ్చు. ఇలా జరిగింది అనుకోకుండా జరుగుతుంది, లేదా సొంత డబ్బులు ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి పేరు వస్తుంది. ఆ విధంగా పేరు తెచ్చుకుంటూ ఉంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తారు ఎలక్షన్గా. లేకపోతే జగన్ పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ ఎందుకు ఇవ్వాలి? జగన్ ఆల్రెడీ పడిపోయి ఉన్నవాడికి ఎందుకు ఇస్తాడు? అప్పుడైతే పార్టీ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలే ఉండంటాడు. ఇది ప్రతి గవర్నమెంట్ చేసే పనే. అంటే ఎవరి పార్టీని వాళ్ళు పరిపాలించుకోవచ్చు. అటువంటిప్పుడు నీ వైఎస్ఆర్సీపీ జెండా పెట్టుకున్న కుటుంబాలు నువ్వు పరిపాలించాలి. వాళ్ళు తెలుగుదేశం జెండా పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించాలి. అలా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒకసారి గెలిచిన తర్వాత గెలుపు ఓటములు అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ప్రజల్లో ఉంది. ఒక్కొక్కసారి నీకు ఎక్కువ పడితే ఒకసారి మీకు ఎక్కువ పడతాయి. జగన్ చేసిన పొరపాటు వల్ల, జగన్ యొక్క వ్యక్తిగతమైన ఇమేజ్ వలన మొత్తం పార్టీ తుడిచిపెట్టిపోయింది కదా. ఇప్పుడు ఎవరో ఇద్దరు కొట్టుకు చచ్చిపోయారు. అసలు కొట్టుకు చచ్చిపోయిన దానికి ఎవడో మిమ్మల్ని ఎవరు కొట్టుకు చచ్చిపోమన్నారు? పరామర్శ ఇచ్చేస్తారంటే మ్యాక్సిమం తల మీద నిమిరి ముద్దు పెట్టి కూర్చేస్తాడు మనవాడు. వాడు ఓదార్పు జగన్, అతని పేరు ఓదార్పు జగన్, వి జగన్ అనమాట. సో అప్పుడైతే పార్టీలో గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళ పార్టీ ఇస్తాడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తాడు. ఇప్పుడు ఇలా చంపుకుంటూ పోతే దేశంలో రాష్ట్రంలో జరిగిన ప్రతి మటర్ కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఇతరమే గంటేయచ్చు. వారు తెలుగుదేశం అని చెప్పేసి గంటేస్తారు. అసలు ఈ పార్టీలతో సంబంధించి పరిపాలించడం ఏంటి? ప్రజలందరూ ఒకటే. ఒకసారి గెలిచిన తర్వాత గెలిచే వరకే కాంపిటీషన్. గెలిచిన తర్వాత తెలుగుదేశం ఇవ్వకూడదా? ప్లస్ గవర్నమెంట్లో ఉంది, ఇవ్వకూడదా? రాజకీయ లబ్ధి అని చెప్పేసి మళ్ళీ నొక్కి ఒక్క నుంచి పొడుస్తున్నారు. మీరు ఇవ్వండి.
మన ఈ రాష్ట్రంలో ప్రజలు కదా వాళ్ళు. అసలు ఈ పాయింట్ ఎవరు అడగలేడు అంటున్నారు. ఊరిని జగన్ వెళ్ళాడు, జగన్ ఇవ్వలేదు. జగన్ ఎవడు? జగన్ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. ప్లస్ గవర్నమెంట్ చేతిలో ఉండి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో లేదు కాబట్టి ఇవ్వడం. రూపాయి పోదా ఊరుకోరు. కోట్లు పెట్టి బాత్రూమ్లు గిత్రూమ్లు కట్టేస్తారు, కోట్లు పెట్టి ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు. ప్రజలకు నిజంగా మేలు చేసే గవర్నమెంట్ అనుకుంటారు అంతాను. ప్రజలకు మేలు చేసే యొక్క దృక్పథం ఎవరికి లేదు. వాడి యొక్క సంపాదన, వాడి కొడుకులు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, స్విస్ బ్యాంకులు ఇవే జరుగుతున్నాయి. ఇవి పోవు. నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరి గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా పోదు. సెంట్రల్ నుంచి ఇక్కడి వరకు చేసే పని. సెంట్రల్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించిన డబ్బులు పోగు చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా. మోడీ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయన యొక్క డిసిప్లిన్, ఫారిన్ కంట్రీలో ఆయన అంతటా ఆయన కండక్ట్ చేసుకునే ద వే హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. ఆ విధంగా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ రాను ఎందుకు అభిప్రాయం పోతుందంటే అక్కడ కూడా జరిగేది కూడా ఇది. ప్రతి చెత్తనా కొడుకులని అందులో చేర్చుకుంటారు. ఇక్కడ తప్పు చేసేయడం బీజేపీలో చేరిపోవడం అదొకటి ఖండించాలి. డెఫినెట్గా అందులో ఉన్న వాళ్ళందరినీ క్లీన్ చేయాలంటే, వాళ్ళ సిస్టమ్ క్లీన్ చేయాలంటే, ముందు దేశంలో ఉన్న సిస్టమ్ క్లీన్ అవ్వాలంటే ముందు నీ దగ్గర ఉన్న నీ ఇంట్లో ఉన్న సిస్టమ్ క్లీన్. నీ ఇంట్లో అందరూ దొంగలే అనుకో, ఎవడు పట్టుకోగలడు? ఇప్పుడు అందరు దొంగలు అక్కడికి వెళ్ళిపోతారు. ఈ పెద్దిరెడ్డి అన్నవాడు అందరూ కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ మర్డర్ చేసేవాడు అక్కడ పోవడం. అంచేత ఇక్కడ ఎవ్వరూ కూడా అస్తమానం శ్రీవైష్ణవులు నాకు ఎవరు నేర్పారు కానీ నాకు అంటే ఎవడో శ్రీవైష్ణవులు కాదని ఎందుకంటానంటే బికాజ్ ఆఫ్ దిస్. రాష్ట్రంలో ఎవడో చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయిన ఒకటి ఎక్స్గ్రేషియో లాగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలి. వాడు వైఎస్ఆర్సీపీ కాబట్టి మనం ఇవ్వం. తర్వాత ఇవ్వకపోగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వెళ్ళి, అధినేత వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ పరామర్శించి ఆయన నెత్తిమ చేసి వచ్చాడు అన్నట్టుగా దానికి మళ్ళీ పాయింట్ చేస్తున్నారు. ఇద్దరిదే పొరపాటే. తెలుగుదేశం వాళ్ళది పెద్ద పొరపాటు. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఈజ్ దేర్. గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి పరిపాలించాలి. వాట్ ఈజ్ పరిపాలన? వాట్ ఈజ్ గవర్నెన్స్? ఇన్జస్టిస్ జరిగిన వాళ్ళకి జస్టిస్ చేయాలి, అన్యాయం చేయబడ్డ వాళ్ళకి న్యాయం చేయాలి సంఘంలో. అందులోనూ బడుగు వర్గాలకి, ఇంకా లేని వాళ్ళు అనేది ఒక ఎస్టీలో నేను అందరిలో ఉంటానని చెప్పాను, చాలాగానే చెప్తున్నాను. అంచేత ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు చచ్చిపోయారు, ఎంత వయసు, తెలియని వయసు, తెలిసిన వయసు, ఈ కక్ష కారుణ్యాలతో ఎందుకు చెప్పుకున్నారు అనేది చేసి ఒక చీఫ్ మినిస్టర్ గానో, ఒక ఉప ముఖ్యమంత్రి గానో, అక్కడ ఉన్న మంత్రి గానో ఇన్ఛార్జ్ వెళ్ళి డోంట్ వరీ వీఆర్ దేర్ అంటే వీళ్ళకి ఒక 50 మార్కులు వస్తాయి. అవి చేయట్లేదు. వెళ్ళిన వాడిని అతను చేయలేదు. అతను ఎవడు? అతను మీరంటాడే, మీకన్నా 4 ఆకులు ఎక్కువ తిన్నవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్. అది అతనే ఎవడు? అతను 16 ఆఫీసులు, ఇంకా ఏమైనా ఉంటే 16 దేశాల్లో డబ్బులు దాచుకోవడాలు, అదే తప్ప మీకంటే 4 ఆకులు ఎక్కువ తిన్నాడు అతను. అందుకనే కేసుల్లోంచి బయటపడలేకపోతాడు. ఫిట్ ప్రోకోలో కదా. ఎందుకు బయటపడలేకపోతున్నాడు? అది పట్టుకుని మొత్తం అతను నిర్వీర్యం అయిపోయాడు జీవితం అంతాను. బయట ఉన్నా కూడా జీవోత్సవంలాగా ఉండటమే. ఆ విధంగానే బీజేపీకి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఘటాన్ అయ్యాడు. వీళ్ళ పరిస్థితి అంతే. ప్లస్ మీరు గవర్నమెంట్లో మీకు మంచి పేరు రావాలి అనే ఒక పునాది వేసుకోవాలంటే మీరు ఇవ్వాలి. మీరంటే ఎవరు? గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్లో కొంత బడ్జెట్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఫండ్ అని, ఆ ఫండ్ అని ఉంటుంది. ఇలాగా రీహాబిలిటేషన్ పేరు మీద చాలా ఉంటాయి. చాలా ఎన్జిఓలతో టచ్ ఉంటుంది. ఆ డబ్బులు ఇవ్వచ్చు. 2 యువకులు అమాయకంగా కొట్టుకుని చచ్చిపోయాడు, అడిగి అతనికి ఇవ్వడం తప్పేమీ లేదు. గవర్నమెంట్ ఇచ్చింది. దో హీజ్ వైఎస్ఆర్సీపీ, దో ఈజ్ జగన్ మనిషి, చీఫ్ మినిస్టర్ హాజ్ గివెన్ అంటే మంచి పేరు వస్తుంది. ఆ పాయింట్ ఒక్క సోషల్ మీడియాలో ఒక్కడ వాడట్లేదు. అక్కడికి వెళ్ళేటి పరామర్శించడానికి డబ్బులు ఇవ్వకుండా వచ్చాడు. అతను ఇవ్వటం ముందు మీరు ఇవ్వచ్చు కదండి. అతను ఇవ్వడం పక్కన పెట్టు. అతను ఇవ్వకూడదని ఇవ్వలేదు. అతను కూడా జేబులో డబ్బులు ఇవ్వచ్చు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షల వరకు ఇవ్వచ్చు. ఇంత తినేసిన తర్వాత ఆ మాత్రం ఇవ్వలేరా? అది పక్కన పెట్టు. అది ఆల్రెడీ గవర్నమెంట్లో లేడు. సగం చచ్చిన పవన్ మళ్ళీ చంపినట్టు పక్కన పెట్టు. గవర్నమెంట్ షుడ్ డూ ఇట్. గవర్నమెంట్ ఒక బాధ్యతగా చేయాలి. రషీద్ అన్న అబ్బాయికి చేయాలి. ఆ పక్కన మళ్ళీ ఒక కేసు జరుగుతూ ఉంటుంది. వాడికి శిక్షించబడవలసి వస్తే శిక్షించబడతాడు అతను. న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంది. నిజంగా ఎవరైతే చంపారో వాడికి శిక్ష పడద్దు. ఇప్పుడు వాడిని తప్పించడానికి గవర్నమెంట్ కూడా ఏం ప్రయత్నించిన అవసరం లేదు. తప్పు చేసిన వాడు శిక్ష పడాలి. ద క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంటారు దీన్ని. ఈ హ్యాస్ టు గో త్రూ ద పనిష్మెంట్ ఆఫర్డ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. అది నా ఉద్దేశం. ప్లస్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. ఇక్కడ ఆ పార్టీ వాడు వెళ్ళి హెల్ప్ చేయాలంటారేంటి? పార్టీ వాడు హెల్ప్ చేసేవాడు లేదనేది, అతనికి మార్కులు పడ్డాయి లేదని పక్కన పెట్టు. మీకు పొలిటికల్ లబ్ధి రావచ్చు కదా. చాలామంది అంటూ ఉంటారు, నాకు మినిస్టర్ పేరు ఎందుకు కానీ, అతను నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వేరే పార్టీ వాడు కానీ వస్తే వాడిగా నేను పనిచేస్తాను అనేవాడు.
ఈ ఫిలాసఫీ ఈజ్ కరెక్ట్. ప్లస్ ఏమో గవర్నమెంట్ మీద అయినప్పుడు ఒక బాధ్యతగా చేయాలి. పేరు కోసమే కాదు, పేరు వస్తుంది, మంచి జరుగుద్ది. సంఘంలో ఒకటి చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చేసినట్టుగా వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్గ్రేషియా. యాక్సిడెంట్లు కానీ ఇంట్లో పడరు కానీ అన్యాయంగా అమాయకంగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరికైనా ఉంటే యూ కెన్ గివ్. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ డూ ఇట్. ఆ పార్టీ ఓటు చేశాడో లేదని అప్పుడు బుద్ధి వచ్చి సిగ్గొచ్చి అతరిస్తాడు. నీకు అర్థమైనప్పటికీ అది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా చేయాలి. అలాగైతే మా రాష్ట్రంలో ఎక్కడికి పడితే అక్కడ చచ్చిపోయిన అందరూ ఎలాగంటే అది మీరు బేరీజ్ వేసుకోవాలి. యూ మస్ట్ బీ ఇన్ జడ్జిమెంటల్ పొజిషన్లో ఉండాలి. అందరూ అలాగంటే అందరికి ఎందుకు ఇస్తారు? అక్కడ కూడా తరదమ్మాయిలు ఉండకూడదు. వీడు మన పార్టీ కదా అంటే అలాగా కావాలని చంపుకోరు కదా, ఏదో గొడవ పడ్డారు చంపుకున్నారు. వీళ్ళేమో వాళ్ళ మీద గంటేయడానికి ముందు ఇది ఎక్కువైపోయింది. ఎవరి మీద గంటుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఓకే, జరిగింది ఎవరనేది నిజ నిర్ధారణ అవుతుంది అని ఇతను వైఎస్ఆర్సీపీ మావాడే అని ఔదార్యంగా వెళ్ళి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుంటే ఇంకా పేరు వచ్చాను. అలాగే చేయలేదు. వీళ్ళు కూడా పార్టీకి సంబంధం లేకుండా మన రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఇలా జరిగింది అని చెప్పి వీళ్ళు కూడా ఇవ్వచ్చు. వీళ్ళ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇవ్వటం అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇవ్వచ్చు. నేను ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తాను.